ప్రజాపాలన ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంక్షేమాన్ని ప్రాంతానికి రాష్ట్రానికి అభివృద్ధి అందియాలనే సద్బుద్ధి చేసుకొని గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతి వాడే గాని, ప్రతి గ్రామమే గాని, ప్రతి పల్లె, ప్రతి వాడు యావత్ తెలంగాణలో మన జిల్లాకు సంబంధించి, తెలంగాణకు సంబంధించి, ప్రత్యేకంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 27 మండలాలు, 29 రెవెన్యూ మండలాలు, 25 మండలాలు, 25 రెవెన్యూ మండలాలు, 8 మున్సిపాలిటీలు, 199 వార్డులు, 647 గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ యంత్రాంగం సుమారు 99 టీంలు, ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో ప్రొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 12 గంటల వరకు, సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు కానీ 7 కానీ ప్రతి ఒక్కరూ మీ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి మీరు ఆ అధికారులకు ఆ కౌంటర్లో అందజేయవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం వేసుకున్నాం. ప్రత్యేకంగా రేషన్ కార్డులే కానీ, ఇల్లే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఇతర అంశాలే కానీ ప్రభుత్వం మీ ముందు వచ్చింది, ప్రభుత్వం మీ ముందున్నది. ఆ దరఖాస్తులు తీసుకొని దరఖాస్తులు నింపి ఆ సంబంధిత కౌంటర్లో అధికారులకు ఇస్తే రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రతి ఒక్కటి పరిశీలించి సరైన న్యాయమైన లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో మీకు న్యాయం చేస్తున్న విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. సంక్షేమాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది, అభివృద్ధి అందించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయం చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఆ వ్యవస్థలో ఆ ప్రభుత్వము, ఆ నాయకత్వము, ఆ మంత్రివర్గము ఒక 5 సంవత్సరాలు మీకు సేవ చేయాలి. 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కు అవకాశం వచ్చింది. ప్రభుత్వము నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయం ఆచరణలో తీసుకొచ్చే బాధ్యత యంత్రాంగాన్ని కనుక ప్రభుత్వమే కానీ, యంత్రాంగమే కానీ ఇద్దరు కలిసి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందియాలి. ఆ దిశగా ఇందిరమ్మ పేరు మీద గతంలో ఏ రకంగా అయితే సేవ చేశామో అదే రీతిలో, అదే పద్ధతిలో మళ్ళీ మీకు తెలంగాణ ప్రజలకు ఆ సేవలు అందిస్తామనే విషయాన్ని సౌర్యంగా తెలియజేస్తూ మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని చెప్పి మరి ఏ ఆశయాలకు మనం మనసులో పెట్టుకున్నామో, ఏ సంక్షేమానికి మనం కోరుతున్నామో ఆ సంక్షేమాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అందిస్తారనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.